వెల్కమ్ టు తేజ అకాడమీ. మరియు ఈ సెషన్లో ప్రజ్ఞ అంటే ఏంటి, ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు ఏంటి చాలా ఇంపార్టెంట్. మనం అసోసియేషన్ ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు. అసలు ప్రజ్ఞ అంటే ఏంటి? ప్రతి వ్యక్తిలోనూ పుట్టుకతో వచ్చేటువంటి మానసిక సామర్థ్యమే ప్రజ్ఞ. వ్యక్తులలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎదురయ్యేటువంటి వ్యక్తులకు జీవితంలో వచ్చేటువంటి వివిధ రకాల సమస్యల నుంచి బయట పడవేయడానికి సహాయపడేటువంటి మానసిక సామర్థ్యమే ప్రజ్ఞ. సరే, ఏమీ లేదు. ప్రజ్ఞ అనేది ఒక మానసిక సామర్థ్యం. వ్యక్తుల యొక్క నిజ జీవితంలో వచ్చేటువంటి వ్యక్తుల యొక్క నిజ జీవితంలో ఎదుర్కొనేటువంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాలను చూపేది ఏంటంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ అనేది పుట్టుకతో వస్తుందని గుర్తుపెట్టుకోండి. మరి ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు ఏంటి, తర్వాత ప్రజ్ఞ స్వభావం ఉంది, వాటి గురించి మాట్లాడదాం. మొదటిగా మన ప్రజ్ఞ నిర్వచనాలు చూద్దాం. ప్రజ్ఞ నిర్వచనాల్లో మనం బాగా గుర్తుపెట్టుకోండి. ఇదో ఇక్కడ బినే గురించి మాట్లాడదాం. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఒకవైపు, కొంతమంది వ్యక్తులు ఒకవైపు రాసుకొని సులభంగా అసోసియేషన్ మెథడ్లో నేర్చుకున్నాం. రెండవ వ్యక్తి టెర్మన్, మూడవ వ్యక్తి స్టెర్న్, తర్వాత వెస్ట్లర్, తర్వాత పియాజే, తర్వాత గాల్టన్, వెస్ట్లర్, పియాజే, గాల్టన్. సరే, వెస్ట్లర్, పియాజే, గాల్టన్ చూద్దాం ఒకసారి. బినే ఏం చెప్పాడు ప్రజ్ఞ మీద, టెర్మన్ ఏం చెప్పాడు, స్టెర్న్ ఏం చెప్పాడు, వెస్ట్లర్ ఏం చెప్పాడు, పియాజే ఏం చెప్పాడు, గాల్టన్ ఏం చెప్పాడు, తర్వాత స్పియర్మన్ ఏం చెప్పాడు. స్పియర్మన్ లాస్ట్లో డేర్ బార్న్. ఇవి మన ప్రజ్ఞ మీద నిర్వచనాలు. సార్, మన డివైఈఓకి అడిగిన ప్రశ్న వెస్ట్లర్ మీద అడిగాడు. సార్ చూద్దాం ఏమడిగాడో నీట్గా మాట్లాడు. ఫస్ట్ బినే అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది ఆల్ఫ్రెడ్ బినే. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఫ్రాన్స్ దేశంలో పిల్లలకు ప్రభుత్వాలు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ పిల్లల్లో అభ్యసన సామర్థ్యం మెరుగుపడలేదని చెప్పి, ఎందుకు మెరుగుపడలేదో, భవిష్యత్తులో ఏ విధంగా మెరుగుపరచాలో అని ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క అధ్యక్షుడే ఈ ఆల్ఫ్రెడ్ బినే. ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ బినే అసలు ప్రజ్ఞ అంటే ఏం చెప్పాడు మనందరికీ తెలిసింది. ఈ ఆల్ఫ్రెడ్ బినే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ప్రజ్ఞా పరీక్షను తయారు చేశాడు. అందుకే ప్రజ్ఞా పరీక్షల పితామహుడు అంటారు. సార్ ఎందుకు రాస్తుంది? ప్రజ్ఞా పరీక్షల పితామహుడు, మొట్టమొదటిసారిగా ప్రజ్ఞా పరీక్షలను తయారు చేసిన వ్యక్తి బినే. సహాయకుడు సైమన్ అన్నాడు. మళ్ళీ ప్రజ్ఞా పరీక్షలు ఇచ్చిన. అసలు బినే అంటేనే పెట్టింది ఖచ్చితమైన దిశ. సార్ ఈ అసోసియేషన్ ఖచ్చితంగా బట్టి పట్టండి. ఖచ్చితమైన వ్యక్తిని ఖచ్చితమైన దిశలో నడిపించి సమస్యల యొక్క పరిష్కారానికి సహాయపడే మానసిక సామర్థ్యమే ప్రజ్ఞ. మీకు ఇదంతా అవసరం లేదు. వ్యక్తిని ఖచ్చితమైన దిశలో నడిపించి సమస్యల యొక్క పరిష్కారాన్ని కనుగొనడానికి వ్యక్తికి సహాయపడే మానసిక సామర్థ్యమే ప్రజ్ఞ. అన్నది ఎవరంటే బినే, ఆల్ఫ్రెడ్ బినే, ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితమైన దిశ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ చాలా సింపుల్. ఖచ్చితమైన దిశ. సరే, ఏమి లే, ప్రజ్ఞ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమస్యలను పరిష్కరించుకునేటువంటి మానసిక సామర్థ్యం. అదే చెప్తున్నారు అందరూ. ఖచ్చితమైన దిశలో వ్యక్తిని నడిపించి వ్యక్తులకు జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించడానికి సహాయపడేటువంటి మానసిక సామర్థ్యమే ప్రజ్ఞ. అన్నది ఎవరంటే బినే. టెర్మన్ అమూర్త ఆలోచనయే ప్రజ్ఞ. అమూర్త ఆలోచన కనబడిందంటే టెర్మన్ గుర్తుపెట్టుకోండి. ఆట గుర్తుపెట్టుకోండి. ఆట అది ఆట క్రీడైనా గుర్తుపెట్టుకోండి, లేదా గోధుమ పిండినైనా గుర్తుపెట్టుకోండి. ఆట అంటే ఏంటంటే అమూర్త ఆలోచన ఏ ప్రజ్ఞ. సార్ మళ్ళీ మీకు ప్రజ్ఞా స్వభావం వచ్చినప్పుడు, ప్రజ్ఞా లక్షణాలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. అమూర్త ఆలోచన అంటానే టెర్మన్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ టెర్మన్ ఏం చెప్పాడంటే, ఈ టెర్మన్ మన ఆల్ఫ్రెడ్ బినే తయారు చేసినటువంటి ప్రజ్ఞా పరీక్షలను విశదపరచడం జరిగింది. బినే చనిపోయిన తర్వాత ఎందుకు ఈ 3 దగ్గర రాశారంటే, మీకు అసోసియేషన్తో పాటుగా ఈ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన వాళ్ళు ఈ 3 ఒక దగ్గర ఉంటే మీకు ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తారని రాసావు వైపు. ఒకసారి చూడండి. ఈ టెర్మన్ ఏం చేశాడంటే, బినే తయారు చేసిన ప్రజ్ఞా పరీక్షలను విశదపరిచిన వ్యక్తి టెర్మన్. ఈ టెర్మన్ ప్రజ్ఞ మీద నిర్వచనం ఏమి ఇచ్చాడంటే అమూర్త ఆలోచన ఏ ప్రజ్ఞ అన్నాడు. సార్ ఒకసారి చూడండి.
ఇంకోటి ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రవేశపెట్టింది స్టెర్నో. ప్రజ్ఞాలబ్ధి సార్ నేను వచ్చినప్పుడు మళ్ళా మాట లబ్ధి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇదో దావతుంది ఇక్కడ టావత్తు రావస్తుంది గుర్తుపెట్టుకోవచ్చు, నేను చెప్తా ఈజీ గుర్తుపెట్టుకున్నాను. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రవేశపెట్టింది స్టెర్నో. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతము సిటీ గుర్తుపెట్టుకోండి, సిటీ సిద్ధాంతము టెర్మన్. సార్ మళ్ళీ చెప్తున్నా, ప్రజ్ఞా పరీక్షలు తయారు చేసింది బినే, టెర్మన్ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని తెలియజేసింది టెర్మన్. మళ్ళీ అక్కడ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఊరికి మీరు జస్ట్ ఏంటో ట్రేస్ అవుట్ చేయండి. స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రవేశపెట్టాడు. అది ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంది, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతం అంటే మళ్ళీ మాట్లాడదాం. ఈ మూడు ఒక దగ్గర ఎందుకు రాసామంటే దీనికోసమే. సరే ఒకసారి చూద్దాం. స్టెర్న్ కొత్త పరిస్థితులు అనేటువంటి అసోసియేషన్ చేయండి. కొత్త పరిస్థితులకు వ్యక్తి సర్దుబాటు చేసుకునే గుణాన్ని, కొత్త పరిస్థితులకు వ్యక్తి సర్దుబాటు చేసుకునే మానసిక పరిణతిని, కొత్త పరిస్థితులకు వ్యక్తి సర్దుబాటు చేసుకునే మానసిక అంశాన్ని ప్రజ్ఞ అంటారు. అన్నది ఎవరంటే స్టెర్న్. ఒకటి కొత్త పరిస్థితులు ఎదుర్కొంటే వ్యక్తి స్టన్ అయినాడని గుర్తుపెట్టుకునే స్టెర్న్ కొత్త పరిస్థితులు. సరే ఏమీ లేదు, అమూర్త ఆలోచనీయ ప్రజ్ఞ ఆటా గుర్తుపెట్టుకోమన్నా. టెర్మన్ ఖచ్చితమైన దిశలో వ్యక్తిని నడిపించి జీవితంలో ఎదురే సమస్యలను పరిష్కరించడానికి సహాయపడేటువంటి మానసిక శక్తి ఏ ప్రజ్ఞ అన్నది ఎవరంటే బినే. మొన్న డివైఈఓలో అడిగినటువంటి ప్రశ్న వెస్టర్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. అసోసియేషన్ రూపంలో మీరు గుర్తు పెట్టుకోవచ్చు ఈజీగా. వెస్టర్ ఏమన్నాడంటే ప్రయోజనాత్మకంగా పనిచేసి, చాలా చాలా ఇంపార్టెంట్, మన అడిగాడంటే అర్థం చేసుకోండి. ప్రయోజనాత్మకంగా పనిచేసి వివేకవంతంగా ఆలోచనను పెంపొందించి జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి సహాయపడే మానసిక శక్తియే ప్రజ్ఞ. సార్ ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలా? వివేకవంతంగా ఆలోచనలను గుర్తుపెట్టుకోండి. వెస్టర్ మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు, వివేకవంతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. లేదా ప్రయోజనాత్మకంగా గుర్తుపెట్టుకోండి. ప్రయోజనాత్మకంగా పనిచేయడానికి, వివేకవంతంగా ఆలోచించడానికి, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపే మానసిక శక్తి ప్రజ్ఞ అన్నది ఎవరంటే వెస్టర్. చాలా ఈజీ. ఇక చూడండి, భౌతిక పరిసరాలకు అనుగుణ్యత చూపించేటువంటి సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరంటే పియాజే. భౌతిక పరిసరాలు సార్, పరిసరాలు అనే పదం కనపడింది అనుకోండి పియాజే గుర్తుపెట్టుకోండి. వెస్టర్ అంటానే ప్రయోజనాత్మకంగా పనిచేయడం, వివేకవంతంగా ఆలోచించేటువంటి, జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపే మానసిక శక్తి ఏ ప్రజ్ఞ అన్నది ఎవరంటే వెస్టర్. మనం ఏమడిగానంటే వెస్టర్ నిర్వచనం అడగలా, ఈ క్రింది దేనిని ప్రయోజనాత్మకంగా పనిచేసి వివేకవంతంగా ఆలోచించి జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేది అని వెస్టర్ నిర్వచించడం జరిగింది. కింద సహజ సామర్థ్యం, సృజనాత్మకత, ప్రజ్ఞ అని 4 రకాల ఆప్షన్లు ఇవ్వడం జరిగింది డివైఈఓలో. మనం ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. జస్ట్ ఆ వ్యక్తి పేరు అసోసియేషన్ నేర్చుకుంటే కాదు, ఆ నిర్వచనాలు దేని గురించి ఇచ్చాడో గుర్తుపెట్టుకోవాలా. దేని గురించి ఇచ్చారంటే మీరు బట్టి పడితే కాదు, అసలు ప్రజ్ఞ లక్షణాలు వచ్చినప్పుడు మీరు మాట్లాడితే అప్పుడు ఈజీగా వస్తుంది. ఇక్కడ చూద్దాం. వ్యక్తి యొక్క భౌతిక పరిసరాలకు అనుగుణ్యత చూపించేటువంటి సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరంటే పియాజే. సార్ పియాజేలో పరిసరాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గాల్టన్ ఏమన్నాడు, ఇప్పుడే మాట్లాడినాం. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ మాట్లాడినాం. వికాసంలో వచ్చినాడు. హెరిడిటీ జీనియస్ అనేటువంటి గ్రంథకర్త. మానవ వికాసానికి ప్రధాన పాత్ర వహించేది పరిసరాల కంటే అనువంశికత అని చెప్తూ హెరిడిటీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించడం జరిగిందని కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడే మాట్లాడినాం. ఆంథ్రోపెథిక్ లాబొరేటరీని స్థాపించడం జరిగింది. ఈ లాబొరేటరీలో పనిచేయడానికి ఎంక్వైరీ చేసినాడు. ఇప్పుడే మాట్లాడిన గ్రంథాలు యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరిగిందని ఈ గాల్టనే మాట్లాడుకున్నాం. మరి గాల్టన్ అంటేనే గ్రాహ్యక శక్తియే ప్రజ్ఞ. చాలా చాలా ఈజీ. గ్రాహ్యక శక్తి, గ్రహించేటువంటి శక్తి ప్రజ్ఞ అన్నది ఎవరంటే గాల్టన్. సార్ గా అసోసియేషన్ చేసుకోండి, పరిసరాలు పియాజే అసోసియేషన్ చేసుకోండి. వెస్టర్ అంటే బాగా ఆలోచిస్తాడు, మంచి ఆలోచనలు కలిగి ఉంటాడు, వివేకవంతమైన ఆలోచనలు లేదా ప్రయోజనాత్మకంగానే గుర్తుపెట్టుకోండి. సరే గాల్టన్ అంటే గ్రాహక శక్తి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పియర్మన్. మీకు ఎప్పుడైనా సాంఘిక శాస్త్రం అనేటువంటి టాపిక్ మన కామర్స్లో కానీ లేదంటే మ్యాథమెటిక్స్లో కానీ వచ్చి ఉంటుంది. ఇంతకుముందు మేము బీఈడీ చేసినప్పుడు సాంఘిక శాస్త్రం ఉండేది, ఇప్పుడు సాంఘిక శాస్త్రం తీసివేయడం జరిగింది. సరే స్పియర్మన్ కోటి సహసంబంధ గుణకం అనేటువంటి అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏమి లేదు, ఎంత ఈజీ చూడండి. 2 అంశముల మధ్య ఉన్నటువంటి భేదాలను తెలియజేయడానికి సహాయపడే మానసిక శక్తి ఏ ప్రజ్ఞ. చూడండి సార్, మీరు ఏది నేర్చుకుందండి. 2 అంశములు సహసంబంధం గుణకం అన్నాం కదా, కోటి సహసంబంధం గుణకం అన్నాం కదా. 2 అంశముల మధ్య ఉన్నటువంటి సంబంధాలను గురించి తెలియజేసేటువంటి
పరిచేసేటువంటి మానసిక శక్తియే ప్రజ్ఞ అన్నది ఎవరంటే స్పియర్మన్. సార్ రెండు అంశముల మధ్య ఉన్న సంబంధం అంటే సహసంబంధమే గుర్తుపెట్టుకోండి. రెండు అంశముల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేయడమే ప్రజ్ఞ అన్నది ఎవరంటే స్పియర్మన్. ఎంత ఈజీనో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డేర్ బార్న్. డేర్గా ప్రిపేర్ కావాలా, డేర్గా అభ్యసించాలి. ఏంటి సార్ అంటే డేర్ బార్న్ ఏం చెప్పాడంటే అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ. అభ్యసించే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అన్నాడు. బాగా అభ్యసిస్తేనే డేర్గా డిఎస్సి కొడతాము. అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరంటే డేర్ బార్న్. ఇప్పుడు చెప్పండి ప్రజ్ఞ యొక్క లక్షణాలు చెప్పండి. ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఒకసారి చూడండి. వ్యక్తులను సమస్యల నుంచి బయటపడేసేది ప్రజ్ఞ. అభ్యసించే సామర్థ్యము ప్రజ్ఞ. గ్రాహక శక్తి ప్రజ్ఞ. వివేకవంతంగా ఆలోచించేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నది ప్రజ్ఞ. ప్రయోజనాత్మకంగా పనిచేసేది ప్రజ్ఞ. చూడండి కొత్త పరిస్థితులకు సర్దుబాటు చేసుకునేది ప్రజ్ఞ. సార్ ఈ నిర్వచనాల్లో ఉన్నవే ప్రజ్ఞా లక్షణాల గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో కొత్తగా ఏం మాట్లాడలేదు. ప్రజ్ఞా నిర్వచనాల్లోనే ప్రజ్ఞా లక్షణాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అమూర్తంగా ఆలోచించడమే ప్రజ్ఞ. ఇక్కడ చూడండి మూర్తంగా ఆలోచించిన ప్రజ్ఞ కాదు, అమూర్తంగా ఆలోచించిన ప్రజ్ఞ. కంటికి ఎదురుగా లేని వాటి గురించి కూడా ఆలోచించడం. ఉదాహరణకు పాపం, ఉదాహరణకు పుణ్యం, వీటి గురించి ఆలోచించడం కూడా ప్రజ్ఞ అంటున్నారు. అమృత ఆలోచన ఏ ప్రజ్ఞ? ఒకసారి ట్రేస్ చేయండి. ఒకసారి చెప్పండి. ప్రయోజనాత్మకంగా పనిచేసి వివేకవంతంగా ఆలోచించి జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారాన్ని చూపేటువంటి మానసిక శక్తి ప్రజ్ఞ అన్నది ఎవరు చెప్పండి? బాగా అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరు చెప్పండి? డేర్ బార్న్. ఒక్కసారి ఈ అసోసియేషన్ మెథడ్లో ఒకసారి పెన్ను పేపర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సార్ పెన్ను పేపర్ లేకుండా ప్రాక్టీస్ చేసినారంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడతారు. ఇక్కడ నేను ముగ్గురు రాసిన వినే ఖచ్చితమైన దిశలో వ్యక్తిని నడిపించడానికి సహాయపడే మానసిక చోదక శక్తి ఏ ప్రజ్ఞ అన్నది ఎవరంటే మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోండి వినే. నెక్స్ట్ టెర్మన్ అమూర్త ఆలోచనీయ. ఆ గుర్తుపెట్టుకోమన్నా, ఆట గుర్తుపెట్టుకోమన్నా, అమూర్త ఆలోచనీయ ప్రజ్ఞ అన్నది ఎవరంటే స్టెర్న్. కొత్త పరిస్థితులకు వ్యక్తి అనుగుణ్యత చూపడానికి సహాయపడేది ప్రజ్ఞ అన్నది ఎవరంటే స్టెర్న్. కొత్త పరిస్థితులు చూసి వ్యక్తి స్టర్న్ అయినాడని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రూపంలో అసోసియేషన్ చేసుకోండి, ఈజీగా గుర్తుపెడతారు. ఇవి ప్రజ్ఞా లక్షణాలు. ఒక్కసారి చూడండి ఇక్కడ ప్రజ్ఞకు వీటికి ఏమైనా సంబంధం ఉందా? జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేద్దాం. ప్రజ్ఞకు జ్ఞానానికి సంబంధం ఉందా? ప్రజ్ఞకు సృజనాత్మకతకు సంబంధం ఉందా? ప్రజ్ఞకు సహజ సామర్థ్యానికి సంబంధం ఏముందా? ప్రజ్ఞకు స్మృతికి సంబంధం ఉందా? చూద్దాం ఒకసారి. నిజానికి పోతే ప్రజ్ఞ అన్నది సూర్యుడైతే ఇవి ఈ ప్రజ్ఞ ద్వారా వికసించే లేదా ఈ ప్రజ్ఞ చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు అని గుర్తుపెట్టుకోండి. ఈ 4 ప్రజ్ఞ కాదు. సార్ నేను ఒకసారి అర్థం చెప్పిన తర్వాత మిగిలినవన్నీ మీకు అర్థమవుతాయి. ఒక్కసారి చూద్దాం. ప్రజ్ఞ ఒక్కసారి ఆలోచించండి. ప్రజ్ఞ ప్రతి వ్యక్తికి, ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికైనా పుట్టుకతో వస్తుంది. ఇది 100%. ప్రజ్ఞ అన్నది ఖచ్చితంగా పుట్టుకతో వస్తుంది. సార్ ఇక్కడ రాసిన 4లో 3 పుట్టుకతో వచ్చేది, ఒకటి పుట్టుకతో రాదు. సరే చూద్దాం అదేంటో. జాగ్రత్తగా ప్రజ్ఞ అనేది పుట్టుకతో వచ్చేటువంటి అంశము. సరే ప్రజ్ఞ పుట్టుకతో వస్తే మరి జ్ఞానం ఏంటి? జాగ్రత్తగా ప్రజ్ఞ పుట్టుకతో వస్తే జ్ఞానము పుట్టుకతో రాదు. పుట్టిన తర్వాత వ్యక్తి అనుభవాల ద్వారా, వ్యక్తి శిక్షణ ద్వారా మెరుగుపరుచుకునే అంశము జ్ఞానము. 100% అడుగుతారు, చాలా జాగ్రత్తగా రండి. ప్రజ్ఞ అన్నది పుట్టుకతో వస్తుంది, జ్ఞానం అనేది పుట్టిన తరువాత వస్తుంది, అనుభవాల ద్వారా వస్తాయి, శిక్షణ ద్వారా వస్తుంది. ఉదాహరణకు నేను బోధించడం వల్ల మీకు ప్రజ్ఞ మెరుగు కాదు, జ్ఞానం మెరుగవుతుంది. సరే ఎలాగ సార్? జాగ్రత్తగానండి. ప్రజ్ఞ అనేది పుట్టుకతో వస్తుంది. ఒక వ్యక్తిలో పుట్టినప్పుడు ఎంత ప్రజ్ఞ ఉంటుందో చనిపోయేంత వరకు అలాగే ప్రజ్ఞ కొనసాగుతుంది. అంతేగాని ప్రజ్ఞ మెరుగుపరుచుకోలేము. శిక్షణ ద్వారా, అనుభవాల ద్వారా మెరుగుపరుచుకోలేము. ఒక్కసారి ఆలోచించండి. జ్ఞానాన్ని శిక్షణ ద్వారా, అనుభవాల ద్వారా బ్రహ్మాండంగా మెరుగుపరుచుకుంటాము. మనకున్నటువంటి ప్రజ్ఞ, మనకున్నటువంటి ఐక్యూ ఎంతుంటే పుట్టుకతో అంతే వస్తుంది. కానీ జ్ఞానం అలాంటిది కాదు. శిక్షణ ద్వారా, అనుభవాల ద్వారా బాగా మెరుగుపరుచుకుంటాము. జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం కోసమే కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నాం. మనము కోచింగ్ సెంటర్లకు వెళ్ళి మనకు రానివంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకొని ఉద్యోగాలు సాధిస్తున్నాము. ఒక్కసారి జాగ్రత్తగా. ఈ రెండిట్లో పుట్టుక ద్వారా వచ్చేదేంటి? సరే ప్రజ్ఞ. ఈ రెండిట్లో పుట్టుక ద్వారా రానిదేంటి?
జ్ఞానము. ఈ రెండింటిలో శిక్షణ ద్వారా మెరుగు అనుభవాల ద్వారా మెరుగుపరుచుకోలేనిది ఏంటి? ప్రజ్ఞ. నువ్వు జీవితంలో ఎప్పుడు మెరుగుపరుచుకోలేవు. నీకు పుట్టినప్పుడు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఐక్యూ. మళ్ళీ మాట్లాడతా, ప్రజ్ఞాలబ్ధి వచ్చినప్పుడు మాట్లాడదాం. అది జస్ట్ ఇక్కడ వినండి. జ్ఞానం అనేది పుట్టుక ద్వారా రాకపోయినప్పటికీ జ్ఞానం అనేది శిక్షణ ద్వారా అనుభవాల ద్వారా నిరంతరం మెరుగుపరుచుకోవచ్చు. ఇక్కడ ఒక్క మాట వింది, ప్రజ్ఞ ద్వారా జ్ఞానం వికసిస్తుందా, జ్ఞానము ద్వారా ప్రజ్ఞ వికసిస్తుంది? మామూలుగా ఆలోచించండి సార్. ఎప్పుడైనా కానీ మీకు ప్రజ్ఞ ఉంటే ఫస్ట్ బాగా జ్ఞానం వికసిస్తుందా, జ్ఞానం ఉంటే ప్రజ్ఞ బాగా వికసిస్తుందా? సార్ మీలో అందరికీ ప్రజ్ఞావంతులు కాబట్టి, మీరు సగటు ప్రజ్ఞావంతులు కాబట్టి, మీరు సగటు ప్రజ్ఞావంతులు కావచ్చు, లేదా ఉన్నత ప్రజ్ఞావంతులు కావచ్చు, లేదా అత్యున్నత ప్రతిభావంతులు కావచ్చు. ఈ ప్రజ్ఞ ఉంది కాబట్టే ఈ ప్రజ్ఞ ద్వారా లభించేటువంటి జ్ఞానాన్ని అధికంగా పొందుతున్నారు. అంటే ప్రజ్ఞ ఉంటే జ్ఞానం వస్తుంది, అంటే ప్రజ్ఞ ద్వారా జ్ఞానము వికసిస్తుంది. తక్కువ ఐక్యూ, అసలు 9, 10 ఐక్యూ ఉన్న విద్యార్థికి జ్ఞానాన్ని పెంపొందించలేము. అతి తక్కువ జ్ఞానాన్ని మాత్రమే పెంపొందిస్తాము. ఎందుకంటే మన ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరికైతే ప్రజ్ఞ బాగా ఉంటుందో, ఈ ప్రజ్ఞ ఉన్న వ్యక్తులకు జ్ఞానాన్ని బాగా మెరుగుపరుచుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటికి భేదాలు సార్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రజ్ఞ ద్వారా జ్ఞానం వికసిస్తుంది, కానీ జ్ఞానము ద్వారా ప్రజ్ఞ వికసించదు. జ్ఞానం ద్వారా ప్రజ్ఞ వికసించేటట్లుంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మనము ఎన్నో రకాల కోచింగ్ సెంటర్లు హైదరాబాద్లోనో, వైజాగ్లోనో, ఢిల్లీలోనో మనం కూడా కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఈ ప్రజ్ఞను బాగా మెరుగుపరుచుకునే వాళ్ళము. కానీ దురదృష్టం ఏమంటే ప్రజ్ఞ అనేది పుట్టుకతో వస్తుంది. ప్రజ్ఞ అనేది శిక్షణ ద్వారా అనుభవాల ద్వారా మెరుగుపరుచుకోలేము. కానీ జ్ఞానం అలా కాదు. శిక్షణ ద్వారా అనుభవాల ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. కానీ జ్ఞానము మెరుగుపరుచుకోవాలన్నా నీకు పుట్టుకతో ఉన్నటువంటి ప్రజ్ఞ ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ జ్ఞానం ఉంటే ప్రజ్ఞ రాదు, ప్రజ్ఞ ఉంటే జ్ఞానం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటికి డిఫరెంట్ మాత్రం మర్చిపోద్దండి. రేపు 4 ఆప్షన్లలో ఇస్తాడు. నేను ఈ పాఠ్యాంశం అయిన తర్వాత మీకు మళ్ళీ ఎగ్జామ్స్ పెడతా కదా, అప్పుడు ఈజీగా నేర్చుకోండి. ఉదాహరణ చూడండి, ఈ ప్రశ్న చూడండి. ఈ క్రింది వారిలో సరి కానిది గుర్తించండి. సరి కానిది, నేను 4 ఆప్షన్లు ఇస్తా. సరి కానిది అంటున్నా అంటే తప్పును గుర్తించండి. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ప్రజ్ఞ అన్నది పుట్టుకతో వస్తుంది, జ్ఞానం అనేది పుట్టిన తర్వాత శిక్షణ మరియు అనుభవాల ద్వారా వస్తుంది. 3వ ఆప్షన్, జ్ఞానము ద్వారా ప్రజ్ఞను బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. 4వ ఆప్షన్, ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. సరికాని దాంట్లో 3 కరెక్ట్ ఉన్నాయి. 3వ ఆప్షన్ నేను తప్పు చెప్పిన. ఏం చెప్పానంటే జ్ఞానము ద్వారా ప్రజ్ఞను బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది తప్పు. జ్ఞానము ద్వారా ప్రజ్ఞను వికాసం చెందించలేము, జ్ఞానం ద్వారా ప్రజ్ఞను అభివృద్ధి చేసుకోలేము. కానీ ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. నీకు ప్రజ్ఞ ఉందంటే ఖచ్చితంగా జ్ఞానము అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ప్రజ్ఞకు జ్ఞానానికి మధ్య సంబంధం ఉంది. సార్ నేను ఒక మాట మాట్లాడినా, ఈ 4గింట్లో పుట్టుకతో రానిది ఏంటంటే ఇదే అని అర్థమైపోయింది. పుట్టుకతో వచ్చేటివి ఇవన్నీ యాక్చువల్గా జ్ఞానం వేరు, ప్రజ్ఞ వేరు. సృజనాత్మక వేరు, ప్రజ్ఞ వేరు. సహజ సామర్థ్యం వేరు, ప్రజ్ఞ వేరు. స్మృతి వేరు, ప్రజ్ఞ వేరు. అందుకే ఈ క్రింది వల్ల ప్రజ్ఞ కానిది ఏదన్నప్పుడు 4 ఆప్షన్లు చెప్తా. ఎలా అడుగుతాడో ప్రశ్న చూద్దాం ఒకసారి. ఇప్పుడు జ్ఞానం గురించి అర్థమైపోయింది. నెక్స్ట్ సార్, సృజనాత్మకత మనందరికీ తెలిసిందే. ప్రతి వ్యక్తిలోనూ పుట్టుకతో వస్తుంది. బాగా జాగ్రత్తగా, ప్రతి వ్యక్తిలోనూ పుట్టుకతో వస్తుంది. ఖచ్చితంగా పుట్టుకతో వస్తే ఈ ప్రజ్ఞ అన్నది, 2 కూడా పుట్టుకతో వస్తాయి. ప్రజ్ఞ అన్నది ఖచ్చితంగా ఏకముఖ ఆలోచనలు కలిగి ఉంటాయి, లేదా సమైక్య ఆలోచనలు కలిగి ఉంటాయి, లేదా ఒక సమస్యకు ఒకే రకమైన పరిష్కారాన్ని మాత్రమే ఇవ్వగలరు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరికైతే సృజనాత్మకత ఉంటుందో, ఎవరికైతే విభిన్నంగా ఆలోచిస్తారో, ఎవరైతే సృజనాత్మక సామర్థ్యం ఉంటుందో వాడు ఖచ్చితంగా ఏకముఖ ఆలోచనలు. సార్ ఏక సమైక్య గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఎగ్జామ్ వాళ్ళు కన్ఫ్యూజ్ పడతారు. సమైక్యాన్య ఏకముఖ ఆలోచనలన్నా ఒకటే. ఎవరైతే ప్రజ్ఞావంతులు ఉన్నారో, మనం ప్రజ్ఞావంతులు అనుకోండి, మనందరికీ ఏకముఖ ఆలోచనలు ఉంటాయి. సమస్య ఒక రకమైన పరిష్కారం మాత్రమే ఇస్తాం. దీనికి సమైక్య ఆలోచనలు కూడా అంటారు. ఇప్పుడు చూడండి, సృజనాత్మకత కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, విభిన్న ఆలోచనలు కలిగి ఉంటారు. విభిన్నమైనటువంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఒక సమస్యకు విభిన్న కోణాల్లో పరిష్కార మార్గాలను చూపుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మన తరగతి గదిలో పిల్లవాళ్ళకు చూడండి. పిల్లవాళ్ళ యొక్క ప్రజ్ఞను పిల్లవాళ్ళ యొక్క ప్రజ్ఞను సృజనాత్మకతను గుర్తించాలంటే మనం ఒక కథ చెప్పి కన్క్లూజన్ ఇవ్వకోకుండా వదిలేసామనుకోండి. మన బాహుబలి సినిమాలో కట్టప్పను చంపినట్టుగా ఎవరు చంపారని రకరకాల ఊహాగానాలు వేసుకున్నాం.
మామూలుగా ఏకముఖ ఆలోచనలు, సమైక్య ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తికి ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరికీ ఉన్నది ఏంటంటే సమైక్య ఆలోచనలు, ఏకముఖ ఆలోచనలు. ఇట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఒకే ఆలోచన, ఒకే సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చాడు. ఉదాహరణకు బాహుబలి కట్టపై ఎందుకు చంపారంటే ఏదో రకరకాల కారణాలు, ఆ రానా బల్లాల దేవుడు చెప్పింటాడు, చంపింటాడు అని ప్రజ్ఞ ఉన్న వాళ్ళ వ్యక్తులు అందరూ ఆలోచిస్తారు. కానీ సమైక్య ఆలోచనలు కాకోకుండా సృజనాత్మకత కలిగి ఉన్న వ్యక్తులు రకరకాలుగా ఆలోచిస్తారు. బల్లాల దేవుడు చెప్పింటే చంపిండొచ్చు, లేదా రాజమాత శివగామి దేవి చెప్పడం వల్ల చంపిండొచ్చు, లేదా ఇంకొక కట్టప్పకే అసూయ పుట్టి బాహుబలిని చంపిండొచ్చు, లేదా బల్లాల దేవుడి యొక్క వాళ్ళ నాన్న చెప్పి ఉంటే చంపిండొచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ వీళ్ళని ఏమంటామంటే సృజనాత్మక ఆలోచనలు. ఈరోజు సినిమాలు, ఏ సినిమాను తీసుకోండి, చివరికి జరిగేదేంటి? హీరో హీరోయిన్ను పెళ్లి చేసుకుంటారు, ఎవరో విలన్ ఉంటాడు, విలన్ చనిపోవడం, జైలుకి వెళ్ళడం జరుగుతుంది. మరి అన్ని సినిమాలు సక్సెస్ కావడం లేదే. కొన్ని వందల సినిమాలు తీస్తున్నారు, కానీ అన్ని సినిమాల్లోకెల్లా విభిన్నంగా ఎవడైతే కొత్త కథనంగా ఎవడైతే దర్శకుడు చెప్తాడో అటువంటి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఈ విధంగా కొత్తగా, ఈ విధంగా విభిన్నంగా ఆలోచించే సామర్థ్యాన్ని ఏమంటామంటే సృజనాత్మకత అంటారు. ఉదాహరణకు ఒక పిల్లవాడిని అంటే, బాబు పెన్ను పైకి విసిరివేస్తే ఎందుకు భూమికి కిందే పడుతుందంటే ప్రజ్ఞ ఉన్న వ్యక్తి ఏమంటాడే, సార్ భూమికి ఆకర్షణ శక్తి ఉంది సార్, పైకి విసిరివేయబడ్డ ప్రతి వస్తువు కిందికే పడుతుంది సార్ అంటాడు. అదే సృజనాత్మకత కలిగి ఉన్న వ్యక్తి అయితే, సార్ భూమికి ఆకర్షణ శక్తితో పాటుగా ఆకాశం యొక్క వికర్షణ శక్తి వల్ల కూడా ఈ పెన్ను కింద పడింది సార్, లేదా ఆకాశము తన పెన్నును తీసుకోవడానికి ఇష్టపడలేదు సార్, అందుకే భూమికి చాలా ఇష్టం సార్ పెన్ను అంటే, లేదా భూమికి పైకి విసిరివేయబడిన ప్రతి వస్తువు ఇష్టమే సార్, ఇష్టం కాబట్టి తనలో ఇముడ్చుకుంది సార్. ఇది సృజనాత్మకత కలిగి ఉన్న వ్యక్తులు. దీన్ని బట్టి బాగా జాగ్రత్తగానండి. ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరికీ సృజనాత్మకత ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి. మనలో చాలా మంది, మనంతా ప్రజ్ఞావంతులమే. కొంతమందికి సగటు ప్రజ్ఞ ఉంటుంది, కొంతమందికి ఉన్నత ప్రజ్ఞావంతులు, కొన్ని అత్యున్నత ప్రజ్ఞావంతులు. ఓకే, మనకందరికీ ప్రజ్ఞ అయితే ఉంది. మరి ప్రజ్ఞ ఉన్న మనందరికీ, ఉదాహరణకి 50 మంది తీసుకున్నాం, అందరూ సృజనాత్మకత కలిగి ఉన్న వ్యక్తులైనా? కాదు. ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరికీ సృజనాత్మకత ఉండదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ సృజనాత్మకత కలిగి ఉన్న వాళ్ళందరికీ ప్రజ్ఞ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు అర్థమవుతుందా? ప్రజ్ఞ వేరు, సృజనాత్మకత వేరు. సార్ ప్రజ్ఞ ఉన్న సార్ ఎప్పుడన్నా కానీ సైకాలజీలో ఎగ్జామ్లో కానీ రాసేటప్పుడు మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ప్రజ్ఞావంతున్నే, నాకు సృజనాత్మకత లేదు. నేను ప్రజ్ఞావంతున్నే, ప్రజ్ఞ ఉంది కాబట్టి నాకు సృజనాత్మకత ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికైతే సృజనాత్మకత ఉంటుందో వానికి ఖచ్చితంగా, వానికి తప్పకుండా ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞ ఉంటేనే సృజనాత్మకత ఉంటుంది అనేది తప్పు. సృజనాత్మకత ఉంది అంటే ప్రజ్ఞ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ప్రశ్న ఎట్లా అడుగుతారంటే ఒకసారి చూద్దాం. ఈ క్రింది మనలో ప్రజ్ఞకు సృజనాత్మకతకు సంబంధించి సరి కానిది గుర్తించండి. దీంట్లో తప్పు ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ప్రజ్ఞ సృజనాత్మకత రెండూ పుట్టుకతో వస్తాయి. ఒక ఆప్షన్. ప్రజ్ఞ సృజనాత్మకత రెండూ కూడా శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. ఇది తప్పు. ఎక్కడైనా కానీ నేను శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు అన్నా, సృజనాత్మకతను మెరుగుపరుచుకోవచ్చు, కానీ ప్రజ్ఞను మెరుగుపరుచుకునే అసలు ఛాన్సే లేదు. ఇక్కడ రెండో ఆప్షన్ తప్పు. ఇంకొక ఆప్షన్ చెప్తున్నా చూడండి. సృజనాత్మకత కలిగి ఉన్న వ్యక్తులందరికీ ప్రజ్ఞ ఉంటుంది అన్నది కరెక్ట్ చూడండి. సృజనాత్మకత ఉంది అంటే ఖచ్చితంగా ప్రజ్ఞ ఉంటుంది. కానీ 4వ ఆప్షన్ చూడండి, ప్రజ్ఞ కలిగి ఉన్న వ్యక్తులందరికీ సృజనాత్మకత ఉంటుంది. ఇది తప్పు. మనందరికీ ప్రజ్ఞ ఉంది. సృజనాత్మకత ఉందా? సృజనాత్మకత కలిగి ఉన్న వ్యక్తులందరికీ ప్రజ్ఞ ఉంటుంది మాత్రం కరెక్ట్. ఈ విధంగా ప్రజ్ఞకు సృజనాత్మకతకు నిర్దిష్టమైన సంబంధం లేదు. ఈ రెండింటికి సంబంధం ఉంది. ఎందుకంటే ప్రజ్ఞ ఉంటేనే జ్ఞానము వికసిస్తుంది. సార్ మళ్ళీ ప్రజ్ఞ ఉంటేనే సృజనాత్మకత వస్తుంది అనేది తప్పు. ఎందుకంటే ప్రజ్ఞ ఉంది మనందరికీ, మరి సృజనాత్మకత రాలేదే. ఒకవేళ సృజనాత్మకత ఉంటే మాత్రం ప్రజ్ఞ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. సృజనాత్మకత ఉంది అంటే వాడికి ఖచ్చితంగా ప్రజ్ఞ ఉంటుంది అని గుర్తుపెట్టి, ఈ రెండింటి మధ్య నిర్దిష్టమైన సంబంధం ఇది అని మనం చెప్పలేము. కానీ ప్రజ్ఞ ఉంటేనే జ్ఞానము వికసిస్తుంది, అందుకే సంబంధం ఉంది అని గుర్తుపెట్టుకోండి. సరే సార్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ క్రింది వానలో జాగ్రత్త ఏనండి. ఈ క్రింది వానలో ప్రజ్ఞ కానిది గుర్తించండి. ఈ క్రింది వానలో ప్రజ్ఞ కానిది, ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ప్రజ్ఞ కానిది ఏంటి? 1వ ఆప్షన్ ఏకముఖ ఆలోచన, 2వ ఆప్షన్ అమూర్త ఆలోచన, 3వ ఆప్షన్ సమైక్య ఆలోచన, 4వ ఆప్షన్ విభిన్న ఆలోచన. చెప్పండి ఒకసారి.
ఈ 4 ఆప్షన్లో ఒకటి తప్పుంది, ఒకటి ప్రజ్ఞ కాదు. చూడండి, అమూర్త ఆలోచనీయ ప్రజ్ఞ టర్మను గుర్తుకున్నారా? ఆట గుర్తుపెట్టుకోమన్నా. కాబట్టి ఇది ప్రజ్ఞే. వాడు ప్రజ్ఞ కానిదేదని అడుగుతున్నాను నేను. ప్రజ్ఞ కానిదేది. ఇక్కడ ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరికీ ఏకముఖ ఆలోచనలు ఉంటాయి. ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరికీ ఏకముఖ ఆలోచనలకి ఇంకో పేరు సమైక్య ఆలోచనలు ఉంటాయి. మరి కానిది ఏంటంటే ఇదో సృజనాత్మకత కలిగి ఉన్న వ్యక్తులకు ఉండేది విభిన్న ఆలోచన. కాబట్టి ప్రజ్ఞ కానిది ఏంటంటే సృజనాత్మక చెప్పినాను చూడండి, విభిన్న ఆలోచన. ఇది ప్రజ్ఞ కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక మూడవది సహజ సామర్థ్యము. సార్ ఇది పుట్టుకతో వస్తుంది, ఇది పుట్టుకతో వస్తుంది. ఇది వ్యక్తికి అన్ని రంగాలలో సమాన ప్రతిభను కనబరుస్తుంది. వ్యక్తికి సమానంగా అన్ని రంగాలలో వ్యక్తి వికసించడానికి ప్రజ్ఞ సహాయపడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తిలో తెలుగులో నుంచి సోషల్ వరకు ఆ విద్యార్థికి 85, 83, 82, 84, 86, 80 ఇలాగ మార్కులు వచ్చాయనుకోండి, ఆ వ్యక్తి ప్రజ్ఞావంతుడు అని గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ అన్ని రంగాల్లో సమాన ప్రతిభ కనబరిస్తే ప్రజ్ఞ. సార్ సహజ సామర్థ్యం అంటే ఏమి? ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాడో తెలియజేసే సహజ సామర్థ్యం కదా. ఒక వ్యక్తికి ఉన్నటువంటి నిర్దిష్ట సామర్థ్యము అంటారే సహజ సామర్థ్యం. అతనికి అద్భుతమైన ఆ రంగంలో మాత్రమే ప్రతిభ కలిగి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, శ్రీనివాస రామానుజానికి గణితం చేయడం అనేది సహజ సామర్థ్యము. మిగిలినవన్నీ కూడా సహజ సామర్థ్యం కాదు. మిగిలినవన్నీ ప్రజ్ఞ, సాధారణ ప్రజ్ఞ. అందుకే సాధారణ ప్రజ్ఞ కలిగి ఉన్నాడు కాబట్టి ఆంగ్ల భాషలో తప్పాడు. ఈయన సహజ సామర్థ్యం గణితంలో పుట్టుకతోనే వచ్చింది. ఆయనకు సహజ సామర్థ్యం అనేది ఒక నిర్దిష్టమైన రంగంలో మాత్రమే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు. అందుకే గణితంలో మహామేధావి అయ్యాడు. దీని సహజ సామర్థ్యం అంటారు. సార్ ఈ రెండింటికి మధ్య సంబంధం ఉంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రజ్ఞ కలిగి ఉన్న వ్యక్తులు అన్ని రంగాల్లోనూ సమాన ప్రతిభను కనబరుస్తారు. సహజ సామర్థ్యం ఉన్న వ్యక్తి కేవలం ఒక రంగంలో మాత్రమే ప్రతిభ కనబరుస్తాడు. ఒక రంగంలో ప్రతిభ కనబరిస్తే సహజ సామర్థ్యం అంటాం. ఉదాహరణకు గణితంలో శ్రీనివాస రామానుజం మహామేధావి. సచిన్ టెండూల్కర్ మెట్రికులేషన్ కూడా పాస్ కాలేకపోయాడు. కానీ క్రీడా రంగంలో ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు, ఆయన లెక్కలేనని రికార్డులు సృష్టించడం జరిగింది. కారణం ఏంటంటే సచిన్ టెండూల్కర్ వచ్చినటువంటి క్రికెట్ ఆడేటువంటి సహజ సామర్థ్యము. ఈ విధంగా సహజ సామర్థ్యం అనేది ఖచ్చితంగా రెండూ కూడా పుట్టుకతో వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజ్ఞ ఉంది అంటే సహజ సామర్థ్యం ఉండదు. సార్ జాగ్రత్తగా అండి, ప్రజ్ఞ ఉండాలి సామర్థ్యం ఉండదు. కానీ సహజ సామర్థ్యము ప్రజ్ఞ వేరు అనేది గుర్తుపెట్టుకోండి. సహజ సామర్థ్యము ఒక నిర్దిష్టమైన రంగంలో మాత్రమే ప్రభావం చూపితే ప్రజ్ఞ అనేది అన్ని రకాల రంగాల్లోనూ ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఈ విధంగా మార్కులు వస్తే అది ప్రజ్ఞ. అలా కాదు, ఈ మార్కులు చూడండి ఒకసారి, 80, 70, 66, 66, 73, నెక్స్ట్ ఇంకొక రంగంలో 74, ఇంకొక ఎగ్జామ్లో 99. ఉదాహరణకు గణితంలో ఒక విద్యార్థికి 99 మార్కులు వచ్చాయనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సాధారణ ప్రజ్ఞ కలిగి ఉంది కాబట్టి అన్ని రకాల పాఠ్యాంశాల్లో ఒకే రకమైన మార్కులు దాదాపుగా తీసుకురావడం జరిగింది. కానీ గణితంలో అద్భుతమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం వల్ల, గణితంలో సహజ సామర్థ్యం ఉండడం వల్ల 99 మార్కులు సాధించడం జరిగింది. ఇది సహజ సామర్థ్యము ప్రజ్ఞానికి ఉన్నటువంటి తేడా. సార్ ఇది పుట్టుకతో రాదు, ఈ 3 పుట్టుకతో వస్తాయి. అసలు ప్రజ్ఞ అంటే ఏంది? ఇవన్నీ 4 ప్రజ్ఞ కాదు, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి పాఠం 1కి 2 సార్లు వినండి, సులభంగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్మృతి. ఏమిలే స్మృతి మనందరికీ తెలిసింది, అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరన్నా డేర్ బార్న్, సార్ డేర్గా ప్రిపేర్ కావాలి డిఎస్సికి, డేర్ బార్న్ అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నాడు కదా. మరి స్మృతి అంటే ఏంది? ఈ విధంగా ప్రజ్ఞ ద్వారా అభ్యసించిన సామర్థ్యాన్ని కొంతకాలము పాటు ధారణలో నిల్వ చేసుకునే సామర్థ్యమే స్మృతి. రెండు కూడా మానసిక సామర్థ్యాలు, రెండు కూడా పుట్టుకతో వస్తాయి. ఇది అభ్యసించే సామర్థ్యం అయితే ఆ అభ్యసించిన అంశాలను మీరు నేర్చుకుంటున్నారు. ఈరోజు వైయక్తిక భేదాల్లో ఉన్నటువంటి ప్రజ్ఞ అనే పాఠ్యాంశాన్ని మీరు అభ్యసిస్తున్నారు. ఈ ప్రజ్ఞను కొంతకాలము పాటు మీ మస్తిష్కంలో, మీ బ్రెయిన్లో కొంతకాలం పాటు నిల్వ ఉంచడాన్ని ఏమంటామంటే స్మృతి అంటారు. మనందరికీ తెలిసిందే, స్మృతి మీద అనేక రకాల ప్రయోగాలు చేయడం జరిగింది. ఎబ్బింగ్హాస్ అన్నాం, ఆ తనంతటి తానికే ప్రయోగాలు చేయడం జరిగింది. సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా స్థాపించడానికి మాట్లాడుకున్నాం, అది అక్కడ మాట్లాడదాం. కొంచెం జాగ్రత్తగా రండి. ఆన్ మెమరీ అనే గ్రంథకర్త ఏం లే, స్మృతి అంటే ఏం లే, అభ్యసించిన సామర్థ్యాలను, అభ్యసించిన అంశాలను కొంతకాలం పాటు ధారణలో నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని ఏమంటారంటే స్మృతి అంటారు. ఇది కూడా ప్రజ్ఞ కాదు, ఇది కూడా ఖచ్చితంగా పుట్టుకతో వస్తాయి. సార్ పుట్టుకతో రాని జ్ఞానము 1కి 2 సార్లు వినండి, ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తారు. ఇది ప్రజ్ఞకు సంబంధించింది. మరి ప్రజ్ఞ స్వభావం ఏంటి? ఈజీ సార్. ప్రజ్ఞ స్వభావం
ప్రజ్ఞ స్వభావం. మనకి తెలిసింది ప్రజ్ఞ అన్నది పుట్టుకతో వస్తుంది. ఖచ్చితంగా ప్రజ్ఞ స్థిరము. సార్ పుట్టుకతో ఎంత వస్తుందో మీరు అలాగే కొనసాగుతుంది. శిక్షణ ద్వారా కానీ అనుభవాల ద్వారా కానీ మెరుగుపరుచుకోలేము ప్రజ్ఞను. కానీ పరిసరాలతో వికాసం చెందకపోతే ప్రజ్ఞ అనేది వికాసం చెందదు. ప్రజ్ఞ అన్నది వికాసం చెందదు. సార్ జాగ్రత్త వినండి. ప్రజ్ఞ అనేది పుట్టుకతో వస్తుంది. ఇప్పుడు సపోజ్ నా ఐక్యూ 90 ఉంది అనుకున్నాను. నేను సగటు ప్రజ్ఞావంతుని. నేను సగటు ప్రజ్ఞావంతుడు కాబట్టి నాకు 92 ఐక్యూ ఉంది అనుకున్నాను. నన్ను పరిసరాలతో పరస్పర చర్యలు జరుపుకోకుండా నన్ను ఒక గదిలో మన గౌతమ బుద్ధుని మాదిరిగా నన్ను కూడా గదిలోకి వేశారనుకోండి, నా యొక్క ప్రజ్ఞ అనేది వికాసం చెందదు. కాబట్టి ప్రజ్ఞ అన్నది పుట్టుకతో వచ్చినప్పటికీ వికాసం చెందాలంటే, పరిణతి చెందాలంటే తప్పకుండా పరస్పర చర్యలు జరపాల్సింది. పరిసరాలతో పరస్పర చర్యలు నేను నా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతోనూ నేను పరిసరాలతోనూ పరస్పర చర్యలు జరపడం వల్ల నాకు పుట్టుకతో వచ్చినటువంటి ఈ 92 ఐక్యూ అనేది నిరంతరం ఆ విధంగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ వికాసము కౌమార దశ వరకు మాత్రమే ఉంటది. కౌమార దశ తరువాత వికాసం జరగదు. ఏ వికాసం? ప్రజ్ఞా వికాసం జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. ప్రజ్ఞా పరీక్షలు మనందరికీ తెలిసిందే. ప్రజ్ఞా పరీక్షల్లో టెర్మన్ చెప్పిన ఆల్ఫ్రెడ్ బినే ప్రజ్ఞా పరీక్షలు పితామహుడు అంటారు. టెర్మన్ ఆయన చనిపోయిన తర్వాత టెర్మన్ లాస్ట్ చివరిగా మనకు 2 నుంచి 18 సంవత్సరాల వయసుల యొక్క ప్రజ్ఞా పరీక్షలను తయారు చేయడం జరిగింది. ఎందుకు 18 సంవత్సరాలు చివరిగా పెట్టాడైనా? ప్రజ్ఞ అన్నది కౌమార దశ వరకు మాత్రమే వికాసం జరుగుతుంది. దానికోసమే ప్రజ్ఞ అన్నది 18 సంవత్సరాల వయసు వరకు మాత్రమే ఆయన ప్రజ్ఞా పరీక్షలు తయారు చేయడం జరిగింది. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ప్రజ్ఞ అన్నది ప్రతి వ్యక్తిని పుట్టుకతో వస్తుంది. పరిసరాలతో వికాసం జరుగుతుంది. ఈ వికాసం కూడా 18 సంవత్సరాల లోపలే వికాసం చెందాలి. 18 సంవత్సరాల తర్వాత వికాసం చెందే ఛాన్సే లేదు. నెక్స్ట్, ప్రజ్ఞ అన్నది సార్వత్రికమైనది అందరిలోనూ ఉంటుంది. అనగా రాములో ఉంటుంది, రహీంలో ఉంటుంది, జోసఫ్లో ఉంటుంది. కులం మత భేదాలు లేకుండా, లింగ భేదాలు లేకుండా ప్రతి వ్యక్తిలోనూ ప్రజ్ఞ ఉంటుంది. ఏమైనా ఎక్కడైనా ఉందా? రాము కంటే కూడా రహీంలో కుల మత ప్రాతిపదికన తక్కువ ప్రజ్ఞ కలిగి ఉంది. ఎక్కడా కూడా. ఉదాహరణకు రజనీ కంటే కూడా రాములో అధిక ప్రజ్ఞ ఉంది. లింగ భేదం ప్రకారం వీళ్ళిద్దరి మధ్య ప్రజ్ఞలో తేడాలు ఉంది. ఎక్కడుందా? ఎక్కడా లేదు. లింగంలో కానీ, కులంలో కానీ, మతంలో కానీ ఎక్కడా కూడా ప్రజ్ఞలో తేడా ఉండదు. అందుకే ప్రజ్ఞ సార్వత్రికమైనది. బాగా గుర్తుపెట్టుకోండి. పుట్టుకతో వస్తుంది. శిక్షణ ద్వారా, అనుభవాల ద్వారా మెరుగుపరుచుకోలేము. ప్రజ్ఞ అన్నది కౌమార దశ వరకు మాత్రమే బాగా వికాసం జరుగుతుంది. పరిసరాలతో పరస్పర చర్యలు జరిపినప్పుడు మాత్రమే ప్రజ్ఞ అనేది వికాసం చెందుతుంది. ప్రజ్ఞ అన్నది సార్వత్రికమైనది. కులమత భేదాలు లేకుండా అందరిలోనూ అందరికీ వర్తిస్తుంది. కానీ ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సార్వత్రికమైనదే, అందరిలోనూ ఉంటుంది ప్రజ్ఞ. కానీ ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య వైయక్తిక భేదాలు ఉంటాయి. మనం ఆల్రెడీ మొదట్లోనే మాట్లాడుకున్నాం. ప్రతి వ్యక్తిలోనూ ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. దాన్నే వ్యక్తంతర భేదాలు, అంతర వ్యక్తిగత భేదాలను కూడా మాట్లాడుకున్నాం. చూడండి, ప్రతి వ్యక్తిలోనూ 2 భేదాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇది మన ప్రజ్ఞకు సంబంధించినటువంటి స్వభావము. కొద్దిగా ఒక ట్రేస్ అవుట్ చేసినామంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, నెక్స్ట్ ప్రజ్ఞా స్వభావంలో మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, పుట్టుకతో వస్తుంది, సార్వత్రికమైనది. వచ్చినటువంటి ప్రజ్ఞ అన్నది కౌమార దశ వరకు బాగా వికాసం జరుగుతుంది. ఈ వికాసం జరగాలంటే ఈ పరిసరాలతో ఖచ్చితంగా పరస్పరం పరిచర్యలు జరిపితేనే ఈ ప్రజ్ఞ అన్నది ఖచ్చితంగా వికాసం చెందుతుంది. ప్రజ్ఞ అన్నది శిక్షణ ద్వారా, అనుభవాల ద్వారా మెరుగుపరుచుకోలేము. సరే జాగ్రత్తగా రండి. శిక్షణ ద్వారా, అనుభవాల ద్వారా మెరుగుపరుచుకునేది ఏంటంటే జ్ఞానము. సహజ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ అక్కడ మాట్లాడేటప్పుడు మర్చిపోయినట్టున్నాం మనము. ప్రజ్ఞా సహజ సామర్థ్యాన్ని తేడా చెప్పేటప్పుడు సహజ సామర్థ్యం అనేది శిక్షణ ద్వారా, అనుభవాల ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ ఒక గురువు అచ్రేకర్ ద్వారా బాగా అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు. కానీ ప్రజ్ఞ అనేది మెరుగుపరచుకోలేము. ఇంకొకటి ప్రజ్ఞా స్వభావంలో ప్రజ్ఞ ఎప్పుడూ కూడా స్థిరమైనదే. ఎందుకంటే నీకు పుట్టినప్పుడు ఎంత ఐక్యూ ఉంటుందో నువ్వు చనిపోయేంత వరకు అదే ఐక్యూ ఉంటుంది. ఉదాహరణకు రాజేష్ అనేటువంటి అబ్బాయికి పుట్టినప్పుడు 102 ఐక్యూ కలదు. ఆ అబ్బాయి కౌమార దశలో అనగా 15 సంవత్సరాల వయసు అప్పుడు పరిసరాలతో బాగా వికాసం చెందడం వల్ల ఆ అబ్బాయి యొక్క ఐక్యూ ఎంత? 102 ఉంటుంది, పెరగదు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే సార్ 15 అంటే వాడి ఐక్యూ పెరిగి ఉంటుంది, లేదంటే వాడి ఐక్యూ తగ్గి ఉంటుంది అని ఉంటుంది. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి.
ప్రజ్ఞాలబ్ధి ఎప్పుడూ కూడా స్థిరమే, ఐక్యూ ఎప్పుడూ స్థిరమే. మరి ప్రజ్ఞాలబ్ధి అనేది ప్రజ్ఞాలబ్ధి భావన ఎవరు ప్రవేశపెట్టారు? వీటన్నింటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శిక్షణ ద్వారా అనుభవాల ద్వారా మెరుగుపరుచుకోలేము. ప్రజ్ఞ అన్నది స్థిరమైనది, ప్రజ్ఞ అన్నది పుట్టుకతో వస్తుంది, ప్రజ్ఞ అన్నది సార్వత్రికమైనది. ప్రతి వ్యక్తిలోనూ కుల మత భేదాలు లింగ భేదాలు లేకుండా ఉంటుంది, కానీ వైయక్తిక భేదాలు మాత్రం ఉంటాయి. ప్రజ్ఞా లబ్ధి స్థిరంగా ఉంటుంది. ప్రజ్ఞ అనేది పుట్టుకతో ఎంత వస్తుందో చివరి వరకు అలాగే కొనసాగుతుంది. కానీ ప్రజ్ఞ అనేది బాగా వికాసం చెందాలంటే పరిసరాల ద్వారా వికాసం జరుగుతుంది. అది కూడా కౌమార దశకు వచ్చేటప్పటికి వికాసం పూర్తి కావాలి. ఇది ప్రజ్ఞా స్వభావం. 1-2 సార్లు వినండి, జాగ్రత్తగా ఒకసారి పేపర్లో రాసుకోండి, లేదా మీ దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ మెటీరియల్ చదువుకొని దీన్ని కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా వైయక్తిక భేదాల మీద మనకు ఒక 3 మార్కులు వచ్చే అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సెషన్లో మనం ప్రజ్ఞా రకాలు, ప్రజ్ఞా పరీక్షల గురించి మాట్లాడదాం.